నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేటికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, అల్లు అర్జున్ ఫ్యామిలీకి అదేవిధంగా మెగా ఫ్యామిలీకి మధ్య ఒక వార్ జరుగుతుందంట. ఎందుకంటే లాస్ట్ టైం అల్లు అర్జున్ గారు వెళ్ళి అక్కడ వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్గా వెళ్ళారు. అంటే వాళ్ళు వైఎస్ఆర్సీపీ అనుకోవచ్చు. ఆ టైంలో పిఠాపురం నుంచి జనసేన గారు, అదే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి మంచి ఊపులో ఉన్నారు. అప్పుడు వాళ్ళకి ప్రచారం చేయకుండా ఆయన ప్రచారం చేశారని వీళ్ళిద్దరి మధ్య బాగా వార్ జరుగుతుందంట. వాళ్ళ ఫ్యామిలీ గ్రూప్ నుంచి కూడా ఆయన నెంబర్ని తీసేశారంట. సో ఎట్లా చూడొచ్చు మనం ఇది? ఎవరు తీసేశారు ఫ్యామిలీ? మెగా ఫ్యామిలీ గ్రూప్లో నుంచి అల్లు అర్జున్ నెంబర్ తీసేశారని కొన్ని వార్తలు వస్తున్నాయి. తెలీదండి, అంతగా సీరియస్గా తీసుకుంటారని నేను అనుకోను. కానీ అల్లు అర్జున్ గారు చేసింది మాత్రం కరెక్ట్ కాదనిపించింది నా వరకు. ఎందుకంటే తర్వాత చాలామంది విమర్శించినప్పుడు నేను అందరివి అబ్జర్వ్ చేశాను. అంటే నా అభిప్రాయమే రాంగా, అంటే ఇప్పుడు హై లెవెల్లో ఇప్పుడు ఫ్యాన్స్ కొట్టుకుంటుంటే హీరోలు బాగానే ఉంటారు కదా, అలా మనం కూడా ఫ్యాన్స్లా కొట్టుకుంటున్నామా, ఎందుకులే మనం చీప్గా ఆలోచిస్తున్నామేమో అనుకున్నాను కాసేపు. బట్ ఆ నెక్స్ట్ డే చూసేసరికి చాలా విమర్శలు. ఎవరో కాదు, నట్టి కుమార్ గారు ఉన్నారు. ఆయన క్లియర్గా చెప్పాడు. ఆయన నిజంగా మీ మిత్రుడికి సపోర్ట్ చేయాలని నువ్వు అనుకుంటే, మాట ఇచ్చావనుకుంటే అదే మిత్రుడికి సపోర్ట్ చెయ్యు, కాదనట్లేదు. బాగుంది, నీ ధైర్య సాహసాలు బాగున్నాయి, ఓపెన్గా వెళ్ళావు, బాగుంది. ఇకపై తండ్రిని మరి ఇటువైపు పంపించావుగా, మరి అటు నువ్వు ఎందుకు వెళ్ళావు? బాగుంది. మరి అలా అదేటప్పుడు పవన్ కళ్యాణ్ గారికి టికెట్లు 10 రూపాయలు పెట్టినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇండస్ట్రీ గురించి అంత అవమానకరంగా మాట్లాడినప్పుడు ఎందుకు వెళ్ళలేదు? ఒకప్పుడు ఇదే చిరంజీవి గారి కోసం చాలామంది చాలా రకాలుగా మాట్లాడినప్పుడు ఒకానొక స్టేజ్లో బన్నీ గారు గట్టిగా క్లాస్ స్పీకర్, గుర్తుందా లేదో మీకు? అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ సభలకి రావట్లేదని ఉద్దేశమో, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని పట్టించుకోవట్లేదనో, పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అందరూ చిరంజీవి ఫ్యాను, మిగతా ఏ హీరో దీనికి కూడా సరిగ్గా మాట్లాడేవాళ్ళలేదు కదా, గోల పెట్టేశారు కదా ఆ మధ్యన పవన్ కళ్యాణ్ గారు ఆడియో ఫంక్షన్ దేనికి రాని రోజుల్లో. అంటే ఇది ఒక 4-5-6 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. ఇప్పుడు దానికి కూడా ఈయన ఒక నీట్గా క్లాస్ పీకాడు. మరి నాగబాబు గారిలో ఆవేశపరంగా కాకపోయినా ఇట్లా నేను కూడా ఆయనకి మంచి అభిమాని అది ఇది చెప్పారు మరి కదా. మరి అంతగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్నప్పుడు క్లాస్ పీకేజ్ బన్నీ గారు చిరంజీవి గారిని ఎక్కడో 6 కిలోమీటర్ దూరంలో కారు ఆఫీస్ నడిపించుకొని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు తిన్నప్పుడు తర్వాత ఈయన తిరిగి ఆయనకి నమస్కారం పెట్టారని చెప్పి చాలా ట్రోల్స్ అయ్యాయి కదా. చిరంజీవి గారు వయసులో పెద్దవాడు, మెగాస్టారు, పార్టీలకు అతీతుడు. అప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినా కూడా దాని గురించి ఎక్కడ స్పందించలేదు కదా, ఎక్కడ తమ్ముడు గురించి సపోర్ట్ ఇస్తున్నాను కానీ ఏం మాట్లాడలేదు కదా. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలే మీరు ఎందుకు తగ్గించారని కూడా ఏం అడగలే. ఇండస్ట్రీని కొద్దిగా చూడండి, కాపాడండి అన్నట్టు మాట్లాడాడే తప్ప వేరేమో. మరి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాలేదని ఫ్యాన్స్ అందరూ గొడవ చేస్తే క్లాస్ పీకిన బన్నీ గారు ఇక్కడ చిరంజీవి గారికి ఎంత అవమానం అయితే ఎందుకు మాట్లాడలేదు? నెంబర్ 1. మొన్న నట్టి కుమార్ గారు అన్నట్టుగా మరి నిజంగా అంత అభిమానం ఉంటే, ఇండస్ట్రీ అభిమానం ఉంటే, ఇండస్ట్రీ టికెట్లు తగ్గించినప్పుడు ఎందుకు మీ ఏ ఫ్రెండ్కి అయితే సపోర్ట్ చేయడానికి వెళ్ళారో ఆ ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళొచ్చు కదా ముఖ్యమంత్రి గారి దగ్గరికి, అవునా? లేదా ఆ ఫ్రెండ్ ద్వారా సిఫారసు చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? ఏమంటే నేను ఇచ్చిన మాటకి, అంటే దీన్ని కూడా పాజిటివ్గా ఎలా చెప్పుకుంటున్నారంటే ఇచ్చిన మాటకి కట్టుబడడం కోసమే అని. పైగా నట్టి కుమార్ గారు చెప్పిన మా వ్యాఖ్యల ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే వాస్తవానికి బన్నీ గారు ఆ సదరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఫ్రెండ్స్ కాదు, వాళ్ళ భార్యలు, ఇతని భార్య అతని భార్య స్నేహితులట, దానికోసం వెళ్ళారట. అది చూడండి, భార్య స్నేహితురాలు భర్తకిచ్చే వాల్యూ ఇక్కడ సొంత మేనత్తకి మరిదే కదా, మేనత్తకి మరిది. వాళ్ళ నాన్న కూడా వెళ్ళారుగా. అదే రోజు సురేఖ గారు, రామ్ చరణ్ గారు, అల్లు అరవింద్ గారు వెళ్ళారు. ఇవన్నీ లోపాలు, మిస్టేక్స్, ఎవరి అభిప్రాయం వాళ్ళది. మీకు వంకాయ అంటే ఇష్టం, నాకు చికెన్ అంటే ఇష్టం, దానికే ఉంది. వెజ్ నాన్ వెజ్గా ఉండొచ్చు, ఎవరి అభిప్రాయం వాళ్ళది. కాకపోతే దాన్ని అంత ఓపెన్గా అయిపోయి అటు తండ్రిని పంపించి ఇటు రాలేదనేసరికి ఇట్లాంటి విమర్శలకి తావిస్తుంది. దానికి తగ్గట్టుగానే గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు గ్రాట్యుటీ తెలపడానికి మెగాస్టార్ చిరంజీవి గారు కాల్ మీద పడ్డారు, ఇంటికి వెళ్ళారు, గుర్తుంది కదా. గానా బజానాతో ఇంటికి వెళ్ళి తల్లికి, వదినికి, అన్నయ్యకి కాలు మీద పడి దండం పెట్టి అక్కచెల్లి అన్నదమ్ముల్ని అందరిని కలుసుకున్నాం. అక్కడ అందరూ ఉన్నారు, మళ్ళీ కుటుంబ సభ్యులు. ఈ కుటుంబ సభ్యులు ఎవరు కనపడలే. మీరు అడిగిన క్వశ్చన్ నాకు ఇప్పుడు మీరు అన్నాక నాకు ఎందుకు డౌట్ వస్తుందంటే మేబీ ఏమైనా గ్యాప్ వచ్చిందేమో, ప్రపంచాలు వచ్చాయేమో. కుటుంబ సభ్యులు అన్నాక సహజం కదా.
అంటే ఇది ఎప్పటి నుంచో ఒక రకమైనగా నానుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, కొన్ని సమంత నాగచైతన్య విషయం తీసుకుందాం, అంటే తప్పుగా అనుకోవద్దు ప్రస్తావించండి. వాళ్ళు కలిసిన కొద్ది నెలలకే లేదు వాళ్ళు విడిపోయారట కదా, విడిపోతారట కదా, వాళ్ళు అప్పటికేం విడిపోలే. మరి ఎంతమంది నోర్లు ఎంతమంది మహానుభావులు కోరుకోవడం వల్ల జరిగిందో ఏంటి దురదృష్టం తెలియదు, కానీ అది దానికి అనుకున్నట్టుగానే వాళ్ళిద్దరు విడిపోయారు. ఇప్పుడు ఎక్కడ కూడా వాళ్ళ మధ్యన ఏమి లేదు అని నాలాంటి ఎంత చెప్పినా సోషల్ మీడియాలో ఎట్లా జరుగుతుంది, లేదు అల్లు ఫ్యామిలీకి కొణిదెల ఫ్యామిలీకి పడట్లేదు, అది పడట్లేదు, ఇది పడట్లేదు అంటే, లేదు అల్లు స్టూడియోని చిరంజీవి గారే ఓపెన్ చేశారు, అలా అయితే ఎలా పడింది కదా. తర్వాత లేదు అల్లు ఫ్యామిలీకి పడట్లేదు, బన్నీకి రామ్ చరణ్కి మంచి హిట్ వచ్చేసింది, బన్నీకి రాలేదు, రామ్ చరణ్ ఆస్కార్కి వెళ్ళిపోయాడు అంటే బన్నీకి నేషనల్ వచ్చిందిగా. ఇట్లా అందుకే గ్యాప్ వచ్చేసింది, ఇద్దరు ఎంతైనా కూడా రామ్ చరణ్ స్థాయికి బన్నీ వెళ్ళలేకపోయాడు, ముందు బన్నీ వచ్చినా కూడా ఇలాగ ఏవో చూస్తున్నాను సోషల్ మీడియాలో. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఇతను ఇచ్చే స్టేట్మెంటు, బన్నీ గారు ఇచ్చే స్టేట్మెంటు, బన్నీ గారు వెళ్ళి ముందు వెళ్ళి కలవడం, ఇక్కడ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వచ్చి కలిసినప్పుడు ఇప్పుడు కుటుంబ సభ్యులన్నా ఒకదారు కలుస్తాం కదా, ఒకదారు రావచ్చు కదా వాళ్ళ ఇంటి దగ్గరికి. నెక్స్ట్ ఎన్నికలప్పుడు కూడా అందరూ కలిసి కూర్చొని రిజల్ట్స్ చూస్తున్నారు, అక్కడ వాళ్ళు కనబడలేదు. ఈయనకి కలవడానికి వస్తా అన్నప్పుడు కూడా కనపడలేదు కదా. అక్కడ మళ్ళీ తేజు, వరుణ్ మిస్సెస్ లావణ్య వీళ్ళందరూ ఉన్నారు కదా. మరి వీళ్ళేమయ్యారు, రామ్ చరణ్, ఉపాసన అందరూ ఉన్నారు. మరి వీళ్ళు కూడా అదే కుటుంబం చెందిన వాళ్ళు కదా, వీళ్ళు లేరు అంటే మీరు అడిగిన ప్రశ్నలో ఏమో ప్రతి కుటుంబంలో కూడా సహజం కదండి, అన్నదమ్ముల మధ్యన అక్కజెల్ల మధ్యన ఏవో చిన్న చిన్న డిస్ప్యూట్స్ వస్తాయి, వచ్చి ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను, చెప్పలేం. కాకపోతే ఈ కలవడం అనేది మాత్రం కరెక్ట్ కాదనిపించింది. దీనికి ఇప్పుడు ఎవరిష్టం వాళ్ళదే, కానీ దాన్ని ఎలా మాట్లాడుతుందంటే, అచ్చా ఈ నేషనల్ వైడ్ స్టార్ అయిపోయాడు కాబట్టి ఇంక పట్టించుకోవట్లేదా, ముందంతా మావయ్యది ముగులుతూరు అని పాడి మేనల్లో చెప్పుకున్న బన్నీ గారు ఈరోజు ఇంకా సొంతంగా ఇమేజ్ వచ్చేసరికి ఇంకా మేనమామ అవసరం లేదా, మేనమామ కుటుంబంతో పని లేదా అన్నట్టుగా ట్రోల్స్ నడుస్తున్నాయి. ఏమో తెలియదు ఎలా ఉంటుందో చెప్పలేదు. మరి అంతగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్నప్పుడు క్లాస్ పీకేజ్ బన్నీ గారు చిరంజీవి గారిని ఎక్కడో 6 కిలోమీటర్ దూరంలో కారు ఆఫీస్ నడిపించుకొని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు తిన్నప్పుడు తర్వాత ఈయన తిరిగి ఆయనకి నమస్కారం పెట్టారని చెప్పి చాలా ట్రోల్స్ అయ్యాయి కదా. చిరంజీవి గారు వయసులో పెద్దవాడు, మెగాస్టారు, పార్టీలకు అతీతుడు. అప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినా కూడా దాని గురించి ఎక్కడ స్పందించలేదు కదా, ఎక్కడ తమ్ముడు గురించి సపోర్ట్ ఇస్తున్నాను కానీ ఏం మాట్లాడలేదు కదా. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలే మీరు ఎందుకు తగ్గించారని కూడా ఏం అడగలే. ఇండస్ట్రీని కొద్ది చూడండి, కాపాడండి అన్నట్టు మాట్లాడాడే తప్ప వేరేమో. మరి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాలేదని ఫ్యాన్స్ అందరూ గొడవ చేస్తే క్లాస్ పీకిన బన్నీ గారు ఇక్కడ చిరంజీవి గారికి ఎంత అవమానం అయితే ఎందుకు మాట్లాడలేదు, నెంబర్ 1. మొన్న నటికుమార్ గారు అన్నట్టుగా మరి నిజంగా అంత అభిమానం ఉంటే, ఇండస్ట్రీ అభిమానం ఉంటే, ఇండస్ట్రీ టికెట్లు తగ్గించినప్పుడు ఎందుకు మీ ఏ ఫ్రెండ్కి అయితే సపోర్ట్ చేయడానికి వెళ్ళారో ఆ ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళొచ్చు కదా ముఖ్యమంత్రి గారి దగ్గరికి, అవునా? లేదా ఆ ఫ్రెండ్ ద్వారా సిఫారసు చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? ఏమంటే నేను ఇచ్చిన మాటకి, అంటే దీన్ని కూడా పాజిటివ్గా ఎలా చెప్పుకుంటున్నారంటే ఇచ్చిన మాటకి కట్టుబడడం కోసమే అని. పైగా నటికుమార్ గారు చెప్పిన మా వ్యాఖ్యల ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే, వాస్తవానికి బన్నీ గారు ఆ సదరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఫ్రెండ్స్ కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.